సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి సిలబస్లో ఎక్కడ చేంజెస్ అనేవి జరిగినాయి వీటి గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా తెలుగులో సిలబస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. పేపర్ 1కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అందరికీ తెలిసిందే కదా. పేపర్ 2కి సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అందరికీ తెలిసిందే. మొత్తంగా పేపర్ 1 150 మార్కులు జరుగుతుంది. పేపర్ 2 కూడా 150 మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ 1 ఎస్జిడికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ గురించి చూసిన తర్వాత పేపర్ 2కి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనకి పేపర్ 1 ఎస్జిడికి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఇందులో ఉన్న సబ్ టాపిక్ల నుంచి 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే టాపిక్ నుంచి మనకి 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మొత్తంగా దీనిలో ఉన్న సబ్ టాపిక్లు ఏందనేది మీరు క్లారిటీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ అనే టాపిక్కి సంబంధించి ఒక 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. పెడగాజికల్ కాన్సెప్ట్స్ ఈ టాపిక్ నుంచి ఒక 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మొత్తంగా 30 ప్రశ్నలు 30 మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి. మీరు తెలంగాణ డిఎడ్ ఫస్ట్ ఇయర్ సైకాలజీ బుక్ అంతా కంప్లీట్గా చదివేయాలి. అప్పుడు ఆ 30 మార్కులు కవర్ అవుతాయి. నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి 24 ప్రశ్నలు కంటెంట్ అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు చదవాలి. బోధనా పద్ధతులకు సంబంధించి తెలంగాణ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తెలుగు మెథడాలజీ బుక్ ఉంటుంది కదా. మీరు డిఎడ్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే తెలుగు మెథడాలజీ బుక్ ఉందో అది కంప్లీట్గా చదువుకోవాలి. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ 24. కంటెంట్ అంటే 3వ తరగతిని కాదు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ పెడగాజీ అంటే మనకి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే మీరు ఇంగ్లీష్ చదువుకుంటారో డిఎడ్ ఆ కంప్లీట్ పీడిఎఫ్ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్ అంతా కూడా చదువుకుంటే ఈ 6 ప్రశ్నలు 6 మార్కులు అనేవి కవర్ అవుతాయి. ఏం టాపిక్స్ ఇచ్చారనేది క్లారిటీగా చూసుకుని టాపిక్ వైజ్ చదువుకోవాలి. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ గణితం 24 ప్రశ్నలు కంటెంట్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణ టెక్స్ట్ బుక్లన్నీ కూడా చదువుకోవాల్సిందే. ఈ టాపిక్స్ 1వ తరగతిలో ఉన్న 8వ తరగతిలో ఉన్న 9లో 10లో ఉన్న అన్నీ కూడా మీరు చదువుకోవాల్సిందే. ఓకే, మ్యాథ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. గణితానికి సంబంధించి పెడగాజీ అంటే మీరు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ చదివారో అది కంప్లీట్గా ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఆ బుక్ అంతా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించి సైన్స్ 15 ప్రశ్నలు 15 మార్కులు, సోషల్ 15 ప్రశ్నలు 15 మార్కులు. మళ్ళీ దీనిలో సైన్స్ కంటెంట్ 12 ప్రశ్నలు, సోషల్ కంటెంట్ 12 ప్రశ్నలు, మొత్తంగా 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. అంటే ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఈవీఎస్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సైన్స్, సోషల్ అన్నీ కూడా చదువుకోవాల్సిందే. ఇక పెడగాజీ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఉన్న సైన్స్ అండ్ సోషల్ కంప్లీట్గా డిఎడ్ బుక్స్ చదువుకోవాలి. గైస్, మెయిన్గా సిలబస్ చేంజెస్ వల్ల ఎక్కడ వస్తున్నాయంటే మెథడాలజీలో మనకి పేపర్ 2లో మెథడాలజీలో కొద్దిపాటి చేంజెస్ అయితే వచ్చినాయి. ఇక్కడ సిసిఈ అనే టాపిక్ కూడా కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. సిసిఈ ఫుల్ ఫామ్ ఏంటనేది క్లారిటీగా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే గైస్, ఇది కంప్లీట్గా సిలబస్కి సంబంధించి. మెయిన్గా పేపర్ 2లో సిలబస్ మెథడాలజీలో కొద్దిపాటి చేంజెస్ అయితే వచ్చినాయి. సోషల్ మెథడాలజీలో సిలబస్ అనేది టాపిక్స్ కొద్దిగా చేంజ్ చేశారు. ఇది కంప్లీట్గా పేపర్ 1కి సంబంధించిన సిలబస్. మీకు తెలుగులో సిలబస్ కావాలంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ramrameshproductions.in ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. దీనిలో టాపిక్ వైజ్ సిలబస్ తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే క్లారిటీగా సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ పేపర్ 2కి సంబంధించి మనకి అందరికీ కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు కామన్గా ఉంటుంది. మీరు స్కూల్ అసిస్టెంట్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎవరైనా సరే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్, పెడగాజికల్ కాన్సెప్ట్స్ ఈ విధంగా 3 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ మెయిన్ టాపిక్స్లో మళ్ళీ సబ్ టాపిక్లు ఉన్నాయి. 3 10 30. ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. గతంలో మాదిరిగానే సిలబస్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి తెలుగు కంటెంట్ 24, మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కుల కింద డివైడ్ చేశారు. ఇది కూడా అందరికీ కూడా కామన్గా ఉంటుంది.
పార్ట్ బిలో బోధనా పద్ధతులు అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మొత్తంగా తెలుగుకు సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి కంటెంట్ 24, మెథడాలజీ 6 ప్రశ్నలు 6 మార్కుల కింద డివైడ్ చేశారు. కంప్లీట్గా కంటెంట్లో ఇంగ్లీష్కి సంబంధించి ఏం టాపిక్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. పెడగాజికల్ కాన్సెప్ట్స్కి సంబంధించి, పెడగాజీ అంటే మనకి బోధనా పద్ధతులు, మీరు బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే ఇంగ్లీష్కి సంబంధించి తెలుగుకి సంబంధించిన మెథడాలజీ చదువుతారో అవి కంప్లీట్గా ఇక్కడ యూజ్ అవుతాయి. ఇక కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకోవాలి. మెయిన్గా 6 నుంచి 10వ తరగతి ఇంటర్ లెవెల్ వరకు చదువుకోవాల్సిందే. ఇక మ్యాథమెటిక్స్కి సంబంధించి 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి, 6 ప్రశ్నలు మెథడాలజీ. కంటెంట్ పరంగా 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా చదువుకోవాల్సిందే ఇక్కడ ఉన్న టాపిక్స్ అనేవి. ఇక పెడగాజీ విషయానికి వచ్చినట్లయితే బీఎడ్లో మ్యాథ్స్కి సంబంధించి ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ ఉంటుందో అది కంప్లీట్గా చదువుకోవాలి. సైన్స్కి సంబంధించి 24 ప్రశ్నలు కంటెంట్, 6 ప్రశ్నలు మెథడాలజీ. ఇక్కడ సైన్స్కి సంబంధించి కూడా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్న సైన్స్ టెక్స్ట్ బుక్స్, అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదువుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు, ఇక్కడ ఉన్న టాపిక్లు చదువుకుంటే సరిపోతుంది. పెడగాజికల్ కాన్సెప్ట్స్కి సంబంధించి 6 ప్రశ్నలు 6 మార్కుల విషయంలో సైన్స్ బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే బుక్ చదువుతారో అది కంప్లీట్గా అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ చదువుకోవాలి. ఇక సోషల్ స్టడీస్ విషయానికి వచ్చినట్లయితే 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి సోషల్ స్టడీస్కి సంబంధించి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ 48 ప్రశ్నల కంటెంట్ అంటే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి వరకు ఉన్న సోషల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఈ టాపిక్స్ అన్నీ కూడా చదువుకోవాల్సిందే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు కూడా ఖచ్చితంగా చదువుకుంటే ఎక్కడ కూడా మార్క్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. కంప్లీట్గా సోషల్ వాళ్ళకి సంబంధించి అయితే ఇది 48 ప్రశ్నలు కంటెంట్. ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైతే బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తున్నప్పుడు సోషల్ స్టడీస్ అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ బీఎడ్లోనే చదువుంటారు కదా, అది కంప్లీట్గా లైన్ టు లైన్ చదువుకున్నట్లయితే ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అవుతాయి. మెయిన్గా చేంజెస్ అలా ఇక్కడ సోషల్ స్టడీస్ మెథడాలజీలోనే వచ్చాయి, ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ మనకి గత సిలబస్కి ఇప్పుడున్న సిలబస్కి సిసి అనే టాపిక్ కొత్తగా కనిపిస్తుంది. సిలబస్ మీకు తెలుగులో కావాలంటే రామ్ రమేష్ productions.in ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, గూగుల్లో సెర్చ్ చేసి మీరు తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో సిలబస్ చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా సిలబస్ పీడిఎఫ్లు అనేవి మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఎస్జిటి పేపర్ 1కి సంబంధించి 1 to 8th క్లాస్ వరకు చదివితే సరిపోతుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతారు. 9th 10thలో కూడా ఇక్కడ ఇచ్చిన టాపిక్లు ఖచ్చితంగా చదువుకుని తీరాల్సిందే. ఇక ఇంటర్మీడియట్ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చదువుకోవాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ చదివిన తర్వాత ఇంటర్ లెవెల్లో చదువుకుంటే ఇక్కడ ఇచ్చిన టాపిక్లన్నీ కూడా చదువుకోవాల్సిందే. ఓకే గైస్, చూసారు కదా, ఫర్దర్గా మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఇంపార్టెంట్ వీడియోస్ కానీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఇది మన కొత్త ఛానల్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్